ఇచ్చాను చూడండి. ఇందాక ఎవరు అడిగారు నన్ను. గ్రూప్‌లో పంపించానండి. ఓకే. సార్ నేనే అడిగాను సార్. తిరుపతి రావును సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యూనివర్స్. పంపించాను సార్. ఆ మ్యాటర్ అది కూడా ఓకే సార్. పంపించాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనం కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. డబ్బు విషయంలో మనం చేసే మిస్టేక్స్ ఏమున్నాయి? డబ్బు విషయంలో మనం ఎలాంటి తప్పులు చేస్తాం? అలాంటి విషయాన్ని మాత్రం మనం చాలా చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ఎందుకంటే డబ్బు అనేది మన దగ్గర పుష్కలంగా ఉంది. డబ్బు అనేది మన లైఫ్‌లోకి ఫ్లో అవుతుంది అంటే మనం ఏదైనా సరే 99% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినట్టే. ఎక్కడ లేని వాళ్ళు మన దగ్గరికొస్తారు. మనకి చెప్పలేనంత వాల్యూ కలుగుతుంది. అనకూడదు కానీ మనకు తెలియకుండానే మన లైఫ్‌లో ఒక రకమైన ధైర్యం వస్తుంది. మరి అలాంటప్పుడు, మనం డబ్బుని ఎలా చూసుకోవాలి? మనకెవరైనా చిన్న హెల్ప్ చేశారనుకుందాం. ఏదో చిన్న హెల్ప్. ఒక చిన్న కృతజ్ఞతతో ఉంటాం గదా! వాళ్ళకి చాలా విషయాలు ఎప్పుడు కనిపించినా సరే ఒక రకమైన ఫీల్‌తో ఉంటాం గదా! మరలాంటప్పుడు మనకి ఎన్ని రకాలుగా ప్రతి దానికి సహాయపడుతున్న డబ్బుని ఇంకెంత జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో పెట్టేటప్పుడు ఇంట్లో ఎక్కడ పెడుతున్నాం? ఎట్లా పెడుతున్నాం? పట్టుకున్నప్పుడు ఎంత ఫీల్‌తో పట్టుకుంటున్నాం? పర్స్‌లో కానీ, లేడీస్ హ్యాండ్ బ్యాగ్‌లో గాని పెట్టేటప్పుడు డబ్బులు ఎలా పెడుతున్నాం? ఇంట్లో ఏ ప్లేస్‌లో పెడుతున్నాం? ఇలాంటి విషయాల మీద ఫోకస్ చెయి. చాలా జాగ్రత్తగా చూసుకో. వీలైనప్పుడల్లా డబ్బుని చేత్తో పట్టుకొని ఎలాగంటే కళ్ళకద్దుకోవడం కానీ, ముద్దు పెట్టుకోవడం కానీ చేయండి. అదేన్ని ఏంటంటే మనీ బ్లాక్స్‌ని రిమూవ్ చేసి, మనీ ఫ్లో మన వైపు వచ్చేటట్టు చేస్తున్నాను. ఇవి లా ఆఫ్ అట్రాక్షన్‌లో చిన్న చిన్న టెక్నిక్స్ అండి. మనీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త. ఓకేనండి? సార్ మీరు చెప్పేటి అన్ని వాస్తవాలు సార్. ఎందుకంటే మనం చాలా కేర్‌లెస్‌గా ఉంటాం సార్ మనీ పట్ల. అవునండి. అదే సార్. అదే. వచ్చింది చిన్న మనీ చిన్న వచ్చింది. మిస్టేక్స్ అని ఆ! తెలియకుండా చేస్తాం. ఈ తెలియకుండా చేసే మిస్టేక్సే బ్లాక్స్ కింద ఉంటాయండి. మనం సరే నేను చేస్తున్నాను అన్ని సూపర్‌గున్నాయి. నాకెందుకు మనీ వస్తుంది, ఉండట్లే, వెళ్ళిపోతుంది. వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు స్టోర్ ఉండట్లే మన దగ్గర అంటే ఇలాంటివన్నమాట. కొన్ని కొన్ని మాటలు కూడా ఉంటాయండి. ఏ డబ్బు ఏముందిరా? ఏముంది ఈరోజు అంతా మనం ఇయన్నీ ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఎక్కడి నుంచో లేవండి. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో దాన్ని రిజిస్టర్ చేసేసారు. ఈ నెగెటివ్‌ని మనకు కూడా తెలియకుండానే అవి అలాగే ఫిక్స్ అయిపోయినాయి మైండ్‌లో. ఎక్కడికి పోతాయండి అవి? మరి దాన్ని పంపించేయాలి కదా! ఎరేజ్ చేయాలి కదా మరి. ఆ ఎరేజ్ చేయడానికి ఇలాంటి మెడిటేషన్స్ మంచి మంచి అఫర్మేషన్స్ పోతాయండి. పక్కా పోతాయి. పోవాలి. దానికేం చేయాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో దాన్ని ఆచరణలో పెట్టాలి. పెడితే ఆటోమేటిక్‌గా అన్నీ రిమూవ్ అయిపోయి ఫ్లో అనేది మన వైపొస్తది. ఒక్కసారి ఫ్లో రావడం మొదలుపడిందా ఇంక దాన్ని ఆపడానికి ఉండదండి. ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయండి. అద్భుతాలు చూస్తారు. సార్ నేనైతే తిరుపతి రావును సార్. నేను మీతోని కంటిన్యూ జర్నీ చేస్తాను సార్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. థాంక్ కంటిన్యూ యూ. జర్నీ చేస్తాను సార్ మీ ద్వారా సార్. థాంక్ యూ. థాంక్ యూ యూనివర్స్. నేను నేనైతే ఎక్కడెక్కడనో ఒకటే తిరిగి వచ్చాను గాని ఎక్కడ ఎవరు కనెక్ట్ కాలేదు సార్. మీరు కనెక్ట్ అయ్యారు సార్ నాకు. సార్. సూపర్. థాంక్ యూ అండి. థాంక్ యూ యూనివర్స్. అది ఓకే యూనివర్స్ సార్. ఓకే సార్. నాకిచ్చిన అవకాశం థాంక్ యూ. అనుకుంటానండి. అదే సార్. అదే. అసలు ఇంత నామినల్ కిందకి కూడా రాదు సార్. మీరు తీసుకునే అమౌంట్ అది. లెక్కకే రాదు. నాట్ కన్సిడరబుల్ సార్ అది. వేలకు వేలు లాగుతున్నారు సార్ ఎక్కడ గాని. బాగా తెలుసండి. లాగుతున్నారు. తెలుసండి. మీరు ఇప్పుడు చెప్తా కదండీ. 10,000 ఫీజులతో నేర్చుకొని మన దగ్గరికొచ్చి సార్ సేమ్ సబ్జెక్టే చెప్తున్నారు సార్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయితున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఏంటంటే సార్. ఏదైనా యూనివర్స్ సహకారంతో సార్. ఏది చేసినా మనం యూనివర్స్ సపోర్ట్ తోటే. యూనివర్స్ సహకారం లేకుండా ఏమీ జరగదు. ఆ విషయాన్నైతే మనం నమ్మాలి. ఈవెన్ మీరు ఈరోజు సార్. ఇక్కడ క్లాస్‌లో ఉన్నా, నేను మీకు క్లాస్ చెప్తున్నా సరే యూనివర్స్ సహకారంతో. అవును సార్. అవును. సూపర్ అండి. సార్ మీరు ఇట్లా అందిస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. సూపర్ అండి. సార్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ థాంక్ యూ సార్. యూనివర్స్. థాంక్ యూ థాంక్ యూ వెరీ మచ్. యూనివర్స్. అదేనండి. డబ్బు విషయంలో ఇప్పుడు మనం చెప్పినట్టేనండి.
మన ఇంటికి ఒక అతిథి వచ్చాడనుకోండి, ఒక గెస్ట్ మన ఇంటికి వస్తే, ఆ గెస్ట్‌కి మనం ఎప్పుడూ నార్మల్‌గా ఉంటాం. మన ఇంట్లో నీట్‌గానే ఉంటుంది. కానీ ఒక గెస్ట్ వచ్చేసరికి, ఆ గెస్ట్ వచ్చాడు కదా! అని చెప్పేసి ఎప్పుడూ లేనంతగా ఒక రూమ్ ఇస్తాము. ఆ రూమ్‌లో ఎంత బాగున్నా ఇంకా బెటర్‌గా చేయడానికి ఏమంటారు బెడ్ షీట్ కొత్తదేస్తాము. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తాము. చాలా నీట్‌గా ఏర్పాటు చేస్తాం రూమంతా. ఆ గెస్ట్ వచ్చాడు కదా! ఎందుకంటే ఆయన్ని ఇంప్రెస్ చేద్దాము. ఎందుకంటే ఆయన మన గురించి మంచిగా అనుకోవాలి. వీలైతే ఇంక 4 రోజులు ఎక్స్‌ట్రా ఉండాలి అని. మరి అలాంటి గెస్ట్ కోసమే మనంత ఇల్లు జాగ్రత్తగా పెట్టుకుంటాం గదా! మరి మనీని ఇంకెంత జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఇంట్లో పెట్టే ప్లేస్ మనీ. మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న మనీ. దానిని మనం ఎంతగా పెట్టుకోవాలి. ఎంత బాగా చూసుకోవాలి. ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయాలి. మనం తెలిసి చేసే తప్పులని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చాలా విషయాల్లో ఉంటే ముందు ఈ తప్పులు మనం కరెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్‌గా మనీ ఫ్లో అనేది మన లైఫ్‌లోకొస్తుంది. ఓకేనండి? ఇంకేంటి సార్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఏదైనా నేను ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? సార్ ఒక క్వెషన్ అండి. భాష గారు మార్నింగ్. మనీ మార్నింగ్ సార్. చాలా రోజుల తర్వాత సార్ కొంచెం ఫ్రీ అయినట్టున్నారు. యెస్ సార్. చెప్పండి సార్. యెస్ సార్. సార్ క్వెషన్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి. ఇప్పుడు మాట్లాడేటప్పుడే నన్నే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అవునండి. నేను మాట్లాడేటప్పుడు కొద్దిగా అంటే తెలుగు మనం బోర్న్ అండ్ బ్రాట్ అప్ తెలుగైనందువల్ల కొద్దిగా ఆ, ఊ అంటే మధ్యలో కొద్దిగా మనకి మాట్లాడే పద్ధతి సరిగ్గా తెలిసినా గాని కొద్దిగా అన్నెసెసరీ ఫిల్లర్స్ అనేది యూజ్ చేస్తామండి. సో అదేంటంటే వేరే బ వాళ్ళకి బ భాష గారు సార్ 1 ఆ! సెకండ్ సార్. ఇది బ్యాటరీ డౌన్ యాహ్! అయ్యేటట్టుంది. నేను చార్జర్ తెస్తాను సార్. 1 సెకండ్. ఓకే. ఇది ఆపి పరిగెత్తుకుంటెళ్ళి చార్జర్ మీకు కూడా వస్తాయా? సార్ కంటిన్యూ. సారీ. ఆ! యాహ్! ఇప్పుడు తెలిసి తెలియక కొన్ని మనం అంటే అన్నెసెసరీ కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాం సార్. ఎట్లా అంటే ఇప్పుడు మాట్లాడేటప్పుడే నేనే అప్పుడప్పుడు ఆ! ఊ అన్నట్టుగా సంథింగ్ అంటే హ్మ్. అది ఎక్స్‌పెక్టెడ్ కదా! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అట్లా వచ్చేస్తూ ఉంటుంది. మనకి ఎట్లా మాట్లాడాలి? అట్లా కరెక్ట్ అంటే కొందరికి అదేమనిపిస్తుందంటే అది కరెక్ట్ కాదన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చెప్పే వరకు మనకు అర్థం కాదు. ఎట్ ది సేమ్ టైమ్ మనకు కొన్ని హ్యాబిట్స్ అవి ఉంటాయి కదండీ! ఇప్పుడు డైలీ జిమ్‌కి వెళ్ళాలి. జిమ్‌కి హ్మ్. వెళ్తే చాలా మంచిది. అది మనకు తెలుసు. బట్ స్టిల్ మనం ఫాలో అవ్వము. అవి అన్నెసెసరీ అట్లా మిస్టేక్స్ అనేవి జరిగిపోతూ ఉంటాయండి. అట్లా మిస్టేక్స్ జరగకుండా మనం ఒక పర్సన్‌గా ఉండాలంటే కంప్లీట్ ఒక పర్సన్ వితౌట్ మచ్ మిస్టేక్స్ అలా హ్మ్. అట్లా అవేర్‌నెస్ ఎట్లా వస్తది సార్? ఎట్లా యాక్చువల్లీ? అదేనండి. మనం చేసే రెగ్యులర్ పనుల్ని ఒక షెడ్యూల్ ప్రకారంగా చేసుకోవాలి సార్. ఒకటి మనం ఏదైతే మాటలు, ఆలోచనలున్నాయో ఎరుగుతో ఉండడం ఒకటి ఫస్టు. రెండేంటంటే ఏం చేస్తున్నాం అనేది ఒక షెడ్యూల్ ప్రకారం చేయాలి. మీరన్నట్టు ఏదన్నా ఒక జిమ్‌కెళ్ళాలి, ఏదన్నా చేయాలి అంటే మనం ఒకసారి 4 రోజులెళ్తాము. ఐదో రోజనేది ఏదో రకంగా రిజల్ట్ ఆగిపోతాం. దీన్నేంటంటే ఎగ్జాక్ట్‌లీ సార్. ఇది ఎలా ఉండాలంటేనండి పర్ఫెక్ట్‌గా ఇదే పని కింద పెట్టుకోవాలండి. ఇదే లైక్ ఏంటంటే ఇది మన గోల్ అన్నట్టు. అందుకే కదా సార్ మనం ఈ 21 డేస్ అనేది మీకు మీకు బాగా ఎక్స్‌పీరియన్స్. స్టార్టింగ్‌లో మనం ఇలా మెడిటేషన్ దగ్గరుండి చేపించలే. మీరు ఆల్రెడీ 2 సార్లు, 3 సార్లు వచ్చారు. అప్పుడు క్లాస్ చెప్పాము. మీరు మెడిటేషన్ చేయాలని చెప్పాం. మరి 21 డేస్ కరెక్ట్ అనేది సార్. ఎందుకు పెడుతున్నామంటే అలవాటు చేయడానికి సార్. కష్టమైనా సరే ఈ 21 డేస్ అనేది అంటే సైంటిఫిక్‌గా అన్నమాట. ఒక 21 డేస్ కంటిన్యూ‌గా కొంచెం అలవాటు కంటిన్యూ‌గా చేసేస్తే అది అలవాటుగా మారిపోతుంది. అప్పుడు కష్టమైతుంది కూడా మనకిష్టంలాగా. అంటే ఒక సిస్టమాటిక్‌గా. ఆ టైంకి మనం వెళ్ళకపోతే మనకవ్వదు అన్న ఫీలింగొచ్చేస్తది. అది ఏమంటారు హుహు. మీరన్నట్టు జిమ్ అయినా, ఈవెన్ మనం మెడిటేషన్ అయినా, లేదంటే ఒక క్లాస్ అయినా సరే, ఏదైనా సరే. అలాగే కొన్ని రోజులు మనం మాట్లాడే మాటలని చాలా జాగ్రత్తగా మీకో టెక్నిక్ చెప్పాను కదా! మీకు గుర్తుండే ఉంటుంది.
చేతికి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ కట్టుకోవడం కానీ, లేదంటే ఒక థ్రెడ్ కట్టుకోవడం కానీ. ఇదేంటంటే ఒక రిమైండర్ అన్నమాట. మనం జస్ట్ ఒక ఒక గుర్తు రాగానే హమ్మయ్య! ఓకే. ఎందుకంటే మనకు కంప్లీట్ కనిపిస్తుంది కదా చేతికి. ఈ చేతికి వాచ్ ఉన్నట్టు ఈ చేతికి కనపడగానే ఓకే. ఓకే. అవునా! మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మాట్లాడేటప్పుడు. ఓకే. వినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినాలన్నమాట. ఆలోచించేటప్పుడు కొంచెం ఇట్లా అన్నమాట. ఇవి చిన్న చిన్న టిప్స్ అండి. మనం ఎలాగుంటుందంటేనండి టిప్స్ చెప్తున్నప్పుడు బావుంటుందండి. కానీ దాన్ని ఆచరణలో పెట్టడానికైతే మాత్రం మన నుంచి దానిని ఒక కంటిన్యూగా రిమైండర్ లాగా ఉండాలండి. మీకొక ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా? సూపర్ మార్కెట్‌లోని ఈ సీసీ కెమెరాలో మనల్ని చూస్తున్నట్టు యూనివర్స్ మనల్ని అబ్జర్వ్ చేస్తుంది అన్న ఫీలింగ్‌లో మనం ఉన్నామా? ఆ ఫీలింగ్‌లోకి మనకొచ్చామా? చాలా బావుంటదండి. ఇప్పుడు మీరన్నట్లు చాలా వాటిలకి సొల్యూషన్ దొరుకుతది. ఇది మీరు అడిగారు గాని క్వెషన్ ఇది మీ ఒక్కరికే కాదండి. అందరికి పనిచేస్తదిది. అందరికి ఇంక్లూడింగ్ మీ. ఏమైనా మీ క్వెషన్ ఎరుకుతో ఉండాలని చెప్పారు కదండి. అవునండి. మీరు ఒక సెంటెన్స్ చెప్పారు ఎరుకుతో ఉండాలని. సో అవునండి. ఎరుకుతో అంటే సో వి హావ్ టు బి కాన్షియస్ గా అండి. కాన్షియస్‌గా అండి. ఉండడం అంటే మనం ఏం కాన్షియస్ మాట్లాడుతున్నాం, ఏం వింటున్నాం, ఏం ఆలోచిస్తున్నాం అనేదాన్ని ఏమంటారు కాన్షియస్‌గా అబ్జర్వ్ చేయడం అన్నమాట. 90% అండి మన మాటలన్నీ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాయండి. మనం మాట్లాడుతున్న ప్రతి మాటల్లో ఒక కన్వర్జేషన్ నడుస్తుంది అంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. ఎస్పెషల్లీ మన మదర్ టంగ్ అయ్యేసరికి. అలాంటప్పుడు కరెక్ట్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆ ఫ్లోలో మనకు నెగెటివ్ వర్డ్స్ కూడా రావచ్చు. ఓకే. ఏం మాట్లాడుతున్నాం? ఓకే. ఈ మాట కరెక్ట్ కాదు. ఇట్లా. అది ఎరుకుతూ ఉండు. కొంచెం ఆలోచించు. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ యూనివర్స్. సార్ మనకు ఒక 5 మినిట్స్ ఉంది సార్. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? హ్యాపీ మనీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ అమ్మా. దివ్య గారు. బాగున్నారా సార్? బాగున్నామమ్మా. చెప్పండి ఎలా ఉన్నారు? హ్యాపీ మనీ మార్నింగ్ అండి అందరికి. మొన్న లాస్ట్ వీక్ మేము కిచెన్ లో వర్క్ చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా అంటే హోపనోపోనో చేసుకుంటున్నాను. హోపనోపోనో కూడా ఇంత అంటే చిన్న టెక్నిక్ కూడా చిన్న వర్క్ కూడా ఎలా పనిచేస్తుంది అని చెప్పడానికి నేను ఈ అంటే దీన్ని షేర్ చేసుకున్నాను సార్. అప్పుడు కిచెన్ లో అంటే లైట్ జస్ట్ ఇట్లా బ్లింక్ అవుతా ఉంది. ఇంకా ఆ టైంలో ఆల్రెడీ నైట్ 8 అయిపోతుంది. ఇంకా ఆ టైంలో బయటికెళ్ళి తెచ్చుకునే అంత ఇది లేదు కదా! సరే నేను సార్ చెప్పారు కదా! ఒకసారి మనం కూడా ఫాలో అవుదాం అని చెప్పేసి ఒక 2 మినిట్స్ అంతే నేను ఐయామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్ యూ ఐ లవ్ యూ అనుకుంటూ ఓన్లీ 2 మినిట్స్ 5 మినిట్స్ కూడా కాదు. ఇంకా అది అసల బ్లింక్ అవ్వడం ఆ రోజు నుంచి ఆగిపోయింది. నాకు చాలా షాక్ అనిపించింది. అబ్బా! ఇట్లా చిన్న చిన్న టెక్నిక్స్ కూడా ఎంత బాగా ఫాలో అవ్వచ్చు అన్న దాన్ని నేను షేర్ చేసుకుంటున్నాను నిజంగా. ఇంకా అప్పటినుంచి నేను లైట్ మారవలేదు. బయటికెళ్ళి తీసుకురాను లేదు. హోపోనోపోనో అనేది వెరీ పవర్‌ఫుల్ అమ్మా. సీరియస్‌గా అనుకుంటే చిన్న చిన్న విషయాలు ఏదో జరిగిపోయింది అనుకుంటాం గానీ నిజం హోపోనోపోనో. సూపర్ దాన్ని అమ్మా. ఫాలో అయ్యి అనుభవిస్తేనే దాని డెప్త్ ఏంటా అనేది నేను ఎగ్జాక్ట్‌లీ. అనుభవించాను. ఎగ్జాక్ట్‌లీ. ఆ విషయంలో మీకది చెయ్యాలని గుర్తొచ్చింది చూసారా? అది గ్రేట్. పర్ఫెక్ట్‌గా అప్లై చేశారు. సూపర్. రిజల్ట్ వచ్చినట్టే. అది చిన్నదే అనుకుంటాం కానీ, దాని వల్ల మనకి కలిగే కాన్ఫిడెన్స్ ఉంటది చూసారా? ఇప్పుడు మీ మాటల్లో తెలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకే అంటాను ఇలాంటి చిన్న చిన్నవి కూడా షేర్ చేస్తే, ఇలాంటి సినారియో వేరే వాళ్ళకొచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా అది ఫాలో అవుతారు. అందుకే అంట చిన్న చిన్నవి కూడా షేర్ చేయండని. థాంక్ యూ అమ్మ. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సూపర్ అండి. మనం చెప్పే టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వండి. అన్ని రకాలుగా పనిచేస్తాయండి. ఇలాంటి మేడం చెప్పినట్టు అవసరమైనప్పుడు, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడండి ట్రాఫిక్‌లో ఉంటుంది. ట్రాఫిక్ క్లియర్ అవ్వాలి. మనం అనుకున్న టైంకి వెళ్ళిపోవాలన్నప్పుడు కూడా హోపోనోపోనో అప్లై చేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. బట్ కాన్ఫిడెంట్‌గా దాన్ని ఎఫెక్టివ్‌గా అప్లై చేయాలి. ఒక నమ్మకంతో. రిజల్ట్స్ ఒపోనోపోనో సార్. చెప్పండి. ఒపోనోపోనో అని చెప్పొచ్చా? ప్లీజ్ ఫర్గివ్ మీ అని అంతా మొత్తం చెప్పాలా? హోపోనోపోనో అంటేనే ఈ 4 పదాలండి. ఓకే. ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 పదాలు అలా రిపిటివ్‌గా చెప్పుకోవాలన్నమాట. హోపోనోపోనో ఒపోనోపోనో అని చెప్పండి. చెప్పాల్సిన అవసరం లేదండి. హోపోనోపోనో అని చెప్పాల్సిన అవసరం లేదు. హోపోనోపోనో అంటేనే
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అది అలా కంటిన్యూగా చెప్తూ ఉండాలన్నమాట. మనీ మార్నింగ్ గురువు గారు. మనీ మార్నింగ్ రమాదేవి గారు. నిన్న సాయంత్రం గురువు గారు బటర్ఫ్లై కనిపించింది గురువు గారు. సూపర్ అమ్మ. మా వారు కూడా చూస్తున్నారు, ఇట్లా చూస్తుంటే ఆయనకి కనపడినాయి. మ్హూ. నీకు కనపడ్డాయి అంటే నాకు కనపడలేదు, నేనేం అనుకోలేదు అన్నాను. మ్హూ. అంటే ఇంకా నువ్వు అనుకో, విశ్వశక్తి నీకు కనెక్ట్ అయిందని నమ్ముతావుగా అన్నాడు. మ్. నాకు కనెక్ట్ అయితే నాకు కనపడతాయి అన్నాను. ఓకే, అన్న సెకండ్కే నాకు 2 కనిపించినాయి గురువు గారు. సూపర్ అమ్మ. అంతకుముందు ఏం కనిపించలే నాకు. మ్హూ. అట్లా అనుకోగానే తల ఎత్తంగానే పైన 2 వెళ్తున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి. చెప్తున్నాను థ్యాంక్ యూ గురువు గారు. యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. ఓకేనమ్మా, గుడ్. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు. సూపర్, థ్యాంక్ యూ యూనివర్స్. మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దాం. ఓకేనండి. మీ అఫర్మేషన్స్ కానీ మీ ఒప్పున కానీ కంటిన్యూ చేయండి ఈ క్లాస్ తర్వాత. ఓకేనమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే గురువు గారు. థ్యాంక్ యూ యూనివర్స్. 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 Thank you, universe. Thank you, universe.